వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినిమా ఫీల్డ్లో ఎవరి జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. స్టార్డమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక హీరోయిన్ల విషయం చెప్పక్కర్లేదు. అందం ఉన్నంతవరకు హీరోయిన్గా అవకాశాలు క్యూ కడతాయి. అలా ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలే చేసింది నటి యమున. ఆ తరువాత బుల్లితెరపై కూడా అలరించింది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో బెంగళూరు ఘటన అనుకోని షాక్కు గురిచేసింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? మీడియా ముందు ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలేంటో మీరే చూడండి. మామగారు, మౌనరాగం, పుట్టింటి పట్టుచీర లాంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు యమున. అనంతరం తెలుగు సినిమాల్లో ఆదరణ లేకపోవడంతో టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యి మంచి పేరే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు వివాహం కావడం, అనంతరం పిల్లలు పుట్టడం ప్యారలర్గా జరిగిపోయాయి. అయినా వచ్చిన అవకాశాలు వదులుకోవడం ఎందుకని అడపాదడపా చిన్న చిన్న సీరియల్స్లో నటిస్తూ వస్తుంది యమున. ఇదిలా ఉండగా 2011లో బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తుందన్న అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద షాక్కు గురిచేసింది. ఎప్పుడూ సాంప్రదాయంగా ఉండే యమున ఈ పని చేయడం ఏంటని చాలామంది చెవులు కొరుక్కున్నారు. అప్పటి నుంచి యమున మీడియా ముందుకు రాలేదు. దీంతో ఆమె గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ విషయంపై యమున స్పందించింది. ఆ ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కేసులో కావాలనే తనని ఇరికించారని తెలిపింది. ఆ మచ్చను తొలగించుకునే క్రమంలో సుదీర్ఘ పోరాటం అనంతరం జూన్ 30, 2015లో కోర్టు యమునకు క్లీన్ షీట్ ఇచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలో యమున దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ గ్యాప్లో డిప్రెషన్కు గురైన ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అప్పటికే ఆమెకు పిల్లలు ఉండడంతో వారి భవిష్యత్ గురించి ఆలోచించి ఆ ప్రయత్నం మానుకున్నారట. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా యమునకు అండగా నిలిచారట. కేసు నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి తన మనోగతాన్ని బయటపెట్టారు. Hi, this is Richa Gangopadhyay. Please watch YoYo TV.